హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. ఈ స్పాంజ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఎగ్ టేస్ట్ బటర్ స్కాచ్ స్పాంజ్. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ఈరోజు వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అనేది ఎలా ఐసింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అందులో నేను ఏమేమి ఫిల్ చేస్తాను అనేది కూడా ఇక్కడ చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ డిమౌల్డ్ చేస్తున్నాను. కేక్ అనేది ఎలా వచ్చింది, ఎంత స్పాంజీగా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. చూడండి, నేనైతే సేమ్ రెసిపీని అన్ని కేక్స్‌కి ఫాలో అవుతాను. అన్ని అంటే లైక్ పైనాపిల్, స్ట్రాబెర్రీ, వెనిలా, తర్వాత ఇంకా బటర్ స్కాచ్ ఎసెన్స్. మనం ఏం లేదు, వెనిలా అయితే వెనిలా ఎసెన్స్ ఏస్తాం, స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ ఎసెన్స్, పైనాపిల్ అయితే పైనాపిల్ ఎసెన్స్. ఎసెన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ రెసిపీ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఎగ్‌లెస్ కేక్ అయినా కూడా అంతే ఫ్లఫీగా వస్తుంది. మీరు నేను చెప్పిన రెసిపీ అనేది ఫాలో అయితే ఇంట్లో పిల్లలు కూడా చేసేయొచ్చు ఈజీగా. ఏం లేదు, షుగర్, మైదానే కాబట్టి ఒక ఎసెన్స్ ఏదైనా నార్మల్ షాప్‌లో ఎళ్లి అడిగినా కూడా ఇస్తారు. సూపర్ మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటున్నాయి ఇప్పుడు. ఎగ్‌లెస్ కేక్ అయితే మనకి బీటర్ కూడా అవసరం లేదు. ఎలక్ట్రిక్ బీటర్, హ్యాండ్ బీటర్‌తోనే మనము బీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కట్ చేసి లోపల కూడా ఎంత మంచిగా బేక్ అయిందో చూడండి. నేను ఇది 3 లేయర్స్‌లో కట్ చేసుకుంటున్నాను. దీనికి ఫిల్లింగ్‌గా బటర్ స్కాచ్ సిరప్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేస్తాను. బటర్ స్కాచ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది నేను ఇందులో ఊరికే జస్ట్ చెప్తాను. నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది ఉంది కాబట్టి నేను ఇక్కడైతే చూపించలేదు. జస్ట్ హాఫ్ కప్ షుగర్ తీసుకొని, నార్మల్ షుగర్, అది ప్యాన్‌లో వేడి చేసుకోవాలి. అది అలానే కొద్దిసేపు వదిలిపెట్టామంటేనా షుగర్‌ని కొంచెం మెల్ట్ అవుతుంది. అప్పుడు మనము అది మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ తీసుకోండి. అన్సాల్టెడ్ తీసుకుంటే దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. తర్వాత అది నీట్‌గా మిక్స్ చేసేసుకొని దాంట్లో హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ విప్పింగ్ క్రీమ్ లేదు అంటే మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. అలా చేసేసి మిక్స్ చేసేసుకొని ఇంకా నీట్‌గా మెల్ట్ అయిన తర్వాత పాన్ నుండి మీరు దించేసుకొని ఇంకా దాన్ని కూల్ చేయండి. నార్మల్‌గా అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటది. కూల్ అయిన తర్వాత అదే థిక్ అవుతుంది. ఇది ఎప్పుడు మనము ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. బయట అయితే స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి పాడైపోతుంది. ఇంకా మెల్టెడ్ షుగర్ సిరప్‌లో మనం ఇది హాఫ్ కప్ నట్స్ ఏసేసుకొని నీట్‌గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా పాన్ నుండి దింపేసేసి ఆ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒక చిక్కీలాగా ఫార్మ్ అవుతుంది. పల్లీల చిక్కీ ఉంటది కదా! అలా. తర్వాత మనము ఏదన్నా కానీ ఒక స్టోన్ అలా తీసుకొని దాన్ని స్మాష్ చేసుకోవాలి. నట్స్ లాగా, చిన్న చిన్న నట్స్ లాగా. మనం ముందే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిక్కీని స్మాష్ చేసుకుంటే అవి చిన్న చిన్నగా అయిపోతాయి. మనం బాదం, కాజుని కూడా ముందే డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీట్‌తో అది డ్రై రోస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ప్రాసెస్‌కొచ్చేస్తే నేను కట్ చేసుకున్న దాని మీద షుగర్ సిరప్ ఏసేసి, నేను షుగర్ సిరప్ అనేది ఎలా చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఒక 1 కప్ షుగర్ తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. మీకు కావాల్సినంత తీసుకోండి. నేను జస్ట్ ఊరికే ఎంత మెజర్‌మెంట్ అనేది మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. ఇంతే పట్టాలి అని అయితే లేదు. కేక్ అనేది ఫ్లఫీగా వచ్చిందంటే కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ పడుతుంది. ఫ్లఫీగా రాలేదంటే షుగర్ సిరప్ తక్కువ పడుతుంది. ఇంకా నేను విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని నీట్‌గా అప్లై చేసేసుకున్నాను. ముందే షుగర్ సిరప్ ఏసేసుకున్నాను కేక్ మీద అయితే. ఇంకా బటర్ స్కాచ్ సిరప్ ఏసేసుకొని నీట్‌గా అప్లై చేసేసుకోవాలి అంతా. ఎక్కువ ప్రెషర్ పెడితే ఒకే చోటే ఉండిపోతది. ప్రెషర్ లేకుండా స్లైట్‌గా అలా మూవ్ చేస్తా ఉండాలి స్పాచులాని. స్పాచులానే కాదు, దీన్ని ప్యాలెట్ నైఫ్ అని కూడా అంటారు. నీట్‌గా వైప్ చేస్తా ఉంటే అదనేది అన్ని చోట్ల ఉండిపోతుంది. అప్పుడు ఈచ్ బైట్‌లో మనకి ఆ సిరప్ టేస్ట్ అనేది తగులుతుంది. ఇది ఫిల్లింగ్‌లో ఎక్కువ వేసుకోకండి. తగినంత మాత్రమే వేసుకోండి. లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ, 1/4 టేబుల్ స్పూన్ గానీ అలా మీకు అప్లై చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని చెప్పి. మరీ ఎక్కువ వేసుకున్నామంటేనా ఎక్కువ షుగర్ ఉంటది. టేస్ట్ కూడా మరీ అంత బాగుండదు. లిమిటెడ్‌లో ఏసుకున్నామంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటది బటర్ స్కాచ్ అయితే. ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలి ఫిల్లింగ్‌లో. బటర్ స్కాచ్ సిరప్ తర్వాత ఇవి కూడా ఈచ్ బైట్‌లో వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటది. నేను ఇవి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం మెల్టింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటేనే డ్రైగా ఉంటది. సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తున్నాను ఇక్కడ.
లేయర్ పెట్టుకొని దానికి షుగర్ సిరప్ అనేది యాడ్ చేసేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాను. మళ్ళీ దాని మీద బటర్ స్కాచ్ సిరప్ అప్లై చేసేసుకొని బటర్ స్కాచ్ నట్స్ వేసుకుంటాను. ఇది ప్రాసెస్. ఇంకా ఈ 2 లేయర్స్కి రిపీట్ చేస్తాను. అదే ఎక్కువ లేయర్స్ ఉంటే సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను పైన లేయర్కి విప్పింగ్ క్రీమ్ తర్వాత బటర్ స్కాచ్ సిరప్ యూజ్ చేసేసి ఇంకా ఫిల్లింగ్ చేసేసాను. నేను ఇక్కడ ఏ జెల్ కలర్స్ యూజ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. జెల్ కలర్స్ అంటే ఏం లేదు, మనం విప్పింగ్ క్రీమ్లోకి ఒక కలర్ యాడ్ చేసుకుంటాము. వైట్ కలర్ ఉన్నది మనకు కావాల్సిన కలర్లోకి మారాలి అంటే, ఇప్పుడు సపోజ్ నాకు బ్లూ కలర్ కావాలి అంటే నేను బ్లూ కలర్ ఐసింగ్ జెల్ అనేది యూజ్ చేస్తాను. ఇవి మనకి అమెజాన్లో కానీ బేకరీ మెటీరియల్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇవి 1 or 2 డ్రాప్స్ యూజ్ చేసుకొని మనము దానికి కావాల్సిన కలర్ని మనకు కావాల్సిన కలర్ని మనము తెచ్చుకుంటాము. బాటిల్ పైన కలర్ అనేది మెన్షన్ చేస్తాడు, స్కై బ్లూ కలర్ అని. అండ్ కలర్ కూడా ఇస్తాడు డ్రాప్ లాగా, అలా ఏ కలర్ వస్తుంది మనం మిక్స్ చేస్తే అని చెప్పి. నేను ఇక్కడ నాకు బ్లూ కలర్ కావాలి కాబట్టి నేను బ్లూ తీసుకున్నాను. బ్లూ తీసుకొని 1 or 2 డ్రాప్స్ యాడ్ చేసేసుకొని ఇంకా నేను ఐసింగ్ అనేది చేస్తాను. ఇంకా ఇది ఐసింగ్ అనేది ఫైనల్ ఫినిషింగ్. మనము క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవడానికి మనం ఈ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎంత యాడ్ చేశానో కూడా చూడండి, ఇక్కడ జస్ట్ 1 or 2 డ్రాప్స్ అంతే. అది వేసేసుకొని నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను కలర్ మిక్సింగ్ అనేది. నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఐసింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు ఇచ్చిన కేక్ డిజైన్లో ఇలా స్కై బ్లూ కలర్ ఉంది, మరీ ఎక్కువ థిక్గా లేదు, అట్లని మరీ లైట్గా లేదు, ఇలా మీడియంగా ఉంది స్కై బ్లూ కలర్ అయితే. ఇంకా నేను ఐసింగ్ అంతా కంప్లీట్ చేశాను పైన విప్పింగ్ క్రీమ్తో. ఇప్పుడు హస్బెండ్ అండ్ డాడ్ అని రాయాలి. సో దట్ నేను చాక్లెట్ తీసుకున్నాను, చాక్లెట్ మెల్ట్ చేసుకొని దానికి హస్బెండ్ అండ్ డాడ్ అని రాస్తున్నాను. చాక్లెట్ అనేది కొంచెం నీట్గా మెల్ట్ అవ్వలేదు, నేను మెల్ట్ చేసి కొద్దిసేపు అయ్యింది. సో అది హార్డ్ అయిపోయింది, అక్కడక్కడ ఉండలు ఉండిపోతున్నాయి. మీరు అలా చేయకండి, మెల్ట్ చేసుకొని నీట్గా మీరు ఫ్యాన్ కింద అలా పెట్టి కొద్దిసేపు కలుపుతూ ఉండండి, సో దట్ ఉండలు అయితే ఉండవు. ఇలా హస్బెండ్ అండ్ డాడ్ అని రాసి కంప్లీట్ చేశాను. కేక్ అయితే ఇలా జస్ట్ ప్లెయిన్గా ఇచ్చారు వాళ్ళు, కానీ నాకు మరి ఇంత ప్లెయిన్గా ఉంటే అంత నచ్చలేదు. సో వాళ్ళకి చెప్పాను ఇలా కొంచెం యాడ్ చేస్తాను అంటే, ఓకే మీకు మంచిగా ఉంటే యాడ్ చేసేయండి అని చెప్పారు. నేను అయితే కొన్ని షుగర్ బాల్స్, వైట్ షుగర్ బాల్స్ యాడ్ చేశాను బార్డర్గా. అండ్ కింద కూడా కొంచెం స్కై బ్లూ కలర్ది విప్పింగ్ క్రీమ్ తీసుకొని దానికి ఇలా ట్రిప్పింగ్ సైడ్కి అంతా బార్డర్స్ యాడ్ చేశాను కింద. సో దట్ లుక్ అయితే కొంచెం బాగుంది అనిపించింది ముందు దానికంటే. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, పైన అయితే కొన్ని హార్ట్స్ వేయాలి, ఈ కార్నర్కి 4 సైడ్స్కి. నేను ఈ హార్ట్ షేప్ రావడానికి ఫాండెంట్ యూజ్ చేశాను, రెడ్ కలర్ ఫాండెంట్. మీరు రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, ఏం లేదు, వైట్ కలర్లో రెడ్ కలర్ యాడ్ చేస్తే అది రెడ్ కలర్ అవుతుంది. దానికంటే ఇంకా ఫాండెంట్ అయితే నీట్గా కట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా చేశాను, లుక్ కూడా బాగుంటుంది అని చెప్పి. ఇంకా కింద హ్యాపీ బర్త్డే పప్పా అని రాయమని చెప్పారు, అడిగే ప్లేస్ సరిపోలేదు, ఇంకా అక్కడే రాశాను ఎలాగోలా. ఇది ఇంకా కేక్ ఫైనల్ లుక్ అయితే ఇంకా ప్యాక్ చేసేసి నేను డెలివర్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.